వెల్కమ్ టు సిజే టీవీ. ప్రతిరోజు మనం ఉదయాన్నే వివిధ సినిమాలకు సంబంధించినటువంటి అలానే ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తల్ని చూస్తున్నాం కదా. ఇదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏముందో చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ, ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి మురళీమోహన్. డొక్కా సీతమ్మ గారి లాంటి గొప్ప వారిపై సినిమాలు తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిన సమయంలో రాంబాబు, రవినారాయణ గారు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్రం నిర్మిస్తుండడం అభినందనీయం. ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి అని మురళీమోహన్ తెలిపారు. టీవీ రవినారాయణ దర్శకత్వంలో మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. జూన్ 24న మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను గ్లిమ్స్ను విడుదల చేశారు. టీవీ రవినారాయణ మాట్లాడుతూ, ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్ గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది అన్నారు. అతిథులుగా హాజరైన డైరెక్టర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ గారి కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తిక్, నిర్మాతలు సాయి వెంకట, రామసత్యనారాయణ, బెక్కం వేణుగోపాలు, డైరెక్టర్ శివనాగు, దాసన్న తదితరులు మాట్లాడారు. సో ఇది రవినారాయణ, టీవీ రవినారాయణ దర్శకత్వంలో ఫస్ట్ అటెంప్ట్గా వస్తున్న సినిమా డొక్కా సీతమ్మ. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అంటే దాదాపు తెలియని ఆంధ్రుడు ఉండరు. గతంలో కంటే ఈ మధ్య ఈ యొక్క ఎవరైతే మన నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాల్లో కూడా ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రులు తెలుగు ఆవిడైనటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తరచూ ఆ యొక్క పేరు ప్రస్తావించడం వల్ల అసలు తానెవరు, ఏం చేసింది అనేది అందరూ సెర్చ్ చేయడం, అలానే తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తన గురించినటువంటి ఆ హిస్టారికల్ మూవీని రవినారాయణ లాంటి దర్శకులు చిత్రీకరించడం, దాన్ని సినిమాగా చేయాలని చెప్పేసి అనుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ టైంలో యువ దర్శకులందరూ కూడా లవ్, హారరో, ఇంకేదో యాక్షన్ బ్యాక్డ్రాప్ తోటి సినిమాలని తోటి వాళ్ళ యొక్క కెరీర్ ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఆ రవినారాయణ మాత్రం ఒక మంచి కథతోటి మనం తెలుగు వాళ్ళకి కథను అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చేసుకోవటం. అలానే ఈ మధ్య మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజనం, ఉచిత భోజన పథకాలు లాంటి వాటికి పేర్లు పెట్టాలంటాం. అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఆ యొక్క పేరుతోటి ఒక స్కీమ్ని కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ యొక్క సినిమాలో మురళీమోహన్ గారు ఆ డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ చేయడం, డొక్కా సీతమ్మగా ప్రముఖ నటి ఆమని చేయటం అనేది ఇక్కడ మనం చూసాం. ఇందులో మన మురళీమోహన్ గారి ఒక బర్త్డే అయిన సందర్భంగా ఆ యొక్క సంబంధించిన పోస్టర్ను, గ్లిమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. ఇక ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది. శివబాలాజీ కన్నప్ప చిత్రంలో మహాదేవ శాస్త్రి మోహన్ బాబు పాత్ర కొడుకు పాత్ర చేయమని మోహన్ బాబు గారు అన్నప్పుడు ఆలోచించాను. మరీ సైడ్కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణు అడిగితే నీ ఇష్టం అన్నారు. మా ఆవిడ మధుమిత కూడా అలానే అన్నారు. ఫైనల్గా ఒప్పుకున్నాను. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది అని శివబాలాజీ అన్నారు. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం కన్నప్ప. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన శివబాలాజీ మాట్లాడుతూ, కన్నప్పలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రంలో పాన్ ఇండియా సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నేను చేసిన రిక్కీ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. రిక్కీ 2 త్వరలోనే రానుంది. ప్రస్తుతం సింధూరం అనే చిత్రం చేశాను. అలాగే మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను అన్నారు. ఇది శివబాలాజీ గారు. ఆయన నిన్న మాట్లాడుతూ యాక్చువల్గా మొదటిగా ఆ సినిమాలో శివబాలాజీకి సంబంధించిన క్యారెక్టర్ ఏది కూడా లేదు అని చెప్పారంట. కానీ మోహన్ బాబు గారే లేదు, ఈ సినిమాలో ఖచ్చితంగా శివబాలాజీ ఉండాలని కోరుకోవడంతో ఇతను చేశాడనేది మనం విన్నాం, నిన్న చెప్పినటువంటి మాట. అయితే చాలామంది దర్శకులు ఏంటంటే ఫిక్స్డ్గా ఈ సినిమా అంతా బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కానీ, ఒక పాత్రను ఇరిగించడం కానీ చేయడం జరగదు. జరగకపోతేనే మంచిది. మనం చూసాం రాజమౌళి లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద దర్శకులు అందరూ కూడా వాళ్ళకి క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక్కోసారి దాంట్లో తీసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పేసి పాత్రలు రాయడం కానివ్వండి, వాళ్ళ కోసం ఉన్న పాత్ర యొక్క నిడివిని పెంచడం కానీ చేయడం వల్ల కథ చెడిపోతుందనే ఉద్దేశంతో. కాకపోతే మరి ఈ శివబాలాజీ చెప్పినట్టుగా
మోహన్ బాబు గారు ఇలా చెప్పారనేది గతంలో కూడా నేను విన్నాను ఇద్దరు ముగ్గురితోటి. ఖచ్చితంగా ఇతను ఉండాలి అని చెప్పేసి మోహన్ బాబు గారు పట్టుపట్టి ఆ యొక్క క్యారెక్టర్కి డైలాగ్స్ రాయించారనో ఆ క్యారెక్టర్ని పెంచారనో వింటూ ఉంటాం. ఇది ఏమైనా కూడా కొంత అంత మంచిది కాదనేది అయితే నా అభిప్రాయం. అంటే కథలానే చూడాలి తప్పించి కథలో క్యారెక్టర్ని ఇతను మాకు తెలిసినవాడు కాబట్టి ఈ క్యారెక్టర్ పెంచాలి అనుకుంటే ఆ కథ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మోస్ట్గా ఎక్కువగా శాతం ఏంటంటే ఇటువంటి వాటికి సెంటిమెంట్స్కి పోకూడదు. మనవాడు, తెలిసినవాడు, మన దర్శకుడు, మన ఇంటివాడు, మన తమ్ముడు, మన అన్నయ్య, మన కొడుకు అనే ఉద్దేశంతో సినిమాలు చేస్తే సినిమాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి. కానీ ఈ సినిమాలో బాలాజీ గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ నా నిలబడే క్యారెక్టర్ అన్నారు కాబట్టి అది పెద్దగా కథని ప్రభావం చూపించేటువంటి క్యారెక్టర్ కాకపోవచ్చు. మోహన్ బాబుకి కొడుకుగా నటించాడని చెప్పి అంటున్నారు. ఎక్కువ డైలాగ్స్ ఉండవు, నిలబడితే ఉంటాను అంటున్నాడు కాబట్టి ఆయన యొక్క పాత్ర ప్రభావం అనేది కథ మీద పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఇది శివబాలాజీ చెప్పినటువంటి తాజాగా కన్నప్పకు సంబంధించినటువంటి విషయం. ఇక సిల్వర్ స్క్రీన్పై దశావతారాలు. ప్రముఖ నిర్మాణ సంస్థ హుంబళే ఫిల్మ్ తాజాగా క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి 12 ఏళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం మహావతార్ నరసింహ. అశ్విన్ కుమార్ దర్శకత్వం, శిల్పా ధవాన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ చిత్రం 3D ఫార్మాట్లో 5 భాషల్లో జూలై 25న రిలీజ్ కానుంది. శామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి రోర్ ఆఫ్ నరసింహ పాట రిలీజ్ చేశారు. శామ్ సిఎస్ రాకేందు మౌళి సాహిత్యం అందించారు, పాడారు. ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు, ఆధ్యాత్మిక అనుభూతి అన్నారు. ఇప్పుడు మన కథలు వెండితెరపై అరచబోతున్నాయి, ఇది అద్భుతమైన సినిమా ప్రయాణం అని శిల్పా ధవన్ తెలిపారు. ఇలా ఉండగా MCU దశావతారాలను తెరపై తీసుకొస్తుంది. 2025లో నరసింహ, 27లో పరశురామ, 29లో రఘునందన్, 2031లో ద్వారకాధీష్, 2033లో గోకులానంద్, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 37లో మహావతార్ కల్కి పార్ట్ 2 చిత్రాలు ప్రేక్షకుల ద్వారా ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా మనం ఇప్పుడు సినిమాలు కానీ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తే మన పురాణాలు, మన యొక్క ఇతిహాసాల మించే సినిమాలు వస్తున్నాయి. అవే జనాలకు ఎంతో నచ్చుతున్నాయి. ఈ క్రమంలో దశావతారాలకు సంబంధించినటువంటి వాటిని నరసింహావతారాన్ని ముందుగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఇది ఎంతైనా కూడా అభినందనీయం. ఇంకోటి ఇప్పుడు గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత ఈ VFX అంటారు కదా, VFX గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత అన్నిటికంటే కూడా ఈ యొక్క పురాణాల సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువగా ఆ గ్రాఫిక్స్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇమాజినేషన్లో ఇలా ఉండవచ్చు, ఇలా జరుగుతుందేమో, ఫ్యూచర్లో ఇలా జరుగుతుందేమో, గతంలో ఇలా జరిగి ఉండొచ్చు, గతంలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాయలు, మంత్రాలు లాంటివి స్క్రీన్ మీద ఆవిష్కరించే క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క VFX యొక్క పాత్ర ఏదో ప్రధానంగా ఉంటాయి. ఒకప్పుడు తాళ్ళు, దారాలు కట్టి బాణాలు పోయినట్టుగా చూపించేటువంటి మన సినిమాలు ఈరోజు గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత అద్భుతాలు చూపిస్తూ ఉంటారు. మనం చూసాం రీసెంట్గా కల్కిలో కూడా ఎలా గ్రాఫిక్స్ని వాడారు. సో ఈ విధంగా ఇప్పుడు సినిమా ఒకవైపు టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా మన ఇతిహాసాన్ని, పురాణాలని నమ్మి ఆ కథల మీద సినిమాలు చేయడం అనేది కూడా ఎంతైనా కూడా మన యొక్క హిందూ అండ్ మన భారతీయ, మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనాన్ని మనం ఈ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఏదైనా గొప్పతనాన్ని మనం గుర్తించారని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఈ యొక్క దశావతార సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు దీంట్లో. ఇక ఈనాడు సినిమా పేజీకి వద్దాం. ఈనాడు సినిమాలో మాకు అందరం కాపీ కొట్టారు కానిస్టేబుల్ కనకం. ఓకే, ఆకలి తీర్చిన అన్నపూర్ణ, ఇది అందులో అన్నపూర్ణ సంబంధించి, అందుకే కన్నపూర్ణ అంటించాను. పాండ్య స్థాయిలో ఇది ఇందాక మన శివబాలాజీ సంబంధించింది. ఇక్కడ వీడియో గేమ్లో దర్శకుడు రాజమౌళి, సినిమా గేమింగ్ ఈ రెండు కలిసాయంటే వినోదం రెట్టింపు కావడం ఖాయం. ఈ కలయికలోనే జపాన్కి చెందిన హిడియో కొజిమా వీడియో గేమ్లు రూపొందిస్తుంటారు. ఆయన నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన డెత్ స్ట్రాడింగ్ గేమ్ విజయవంతమైంది. దీని రెండో వెర్షన్గా వస్తున్న డెత్ స్ట్రాడింగ్ 2 గేమ్లో అగ్రదర్శకుడు SS రాజమౌళి సందడి చేయనున్నారు. ఇవి అతిథి పాత్రలో ఆయన మెరుస్తారని సమాచారం. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇందులో హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫాంగిన్ కూడా కనిపించున్నారు. RRR సినిమా జపాన్ విడుదల చేస్తున్న సందర్భంగా రాజమౌళి హిడియో కొజియోను కలిశారు. అప్పుడే ఈ గేమింగ్ సంబంధించిన షూట్ జరిగినట్లుగా తెలుస్తుంది. అప్పట్లోనే హిడియో కొజిమా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ అనేవి ఎంతగా ఏదో తెలుసు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించేది వీడియో గేమ్సే కాబట్టి వీడియో గేమ్స్ ద్వారా కూడా ఈ సినిమాల ప్రమోషన్ కానివ్వండి, అదేవిధంగా
ఆ యొక్క ఆర్టిస్టుల ప్రమోషన్ కానీ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో RRR సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం బాహుబలి అక్కడ రిలీజ్ చేయడం, అది పెద్దగా హిట్ కూడా సాధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. జపాన్లో మన ఇండియన్ సినిమాలకి ఆదరణ అనేది ముఖ్యంగా మనం చూసాం, ఏదైతే రజనీకాంత్ సినిమా నుంచి స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి కూడా ఆ సినిమా యొక్క తెలుగు వాళ్ళ ముఖ్యంగా ఇండియన్ ఫిలిమ్స్కి జపాన్ వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క రాజమౌళికి సంబంధించిన రాజమౌళికి ఒక క్రేజ్ అయితే వచ్చింది. మన బాహుబలి 1 బాహుబలి 2 తోటి మంచి మార్కెట్ని సాధించినటువంటి రాజమౌళి సినిమాలు ఇప్పుడు RRR సినిమాను కూడా జపాన్లో రిలీజ్ చేస్తున్న సంగతి కొత్తగా మనం ఇప్పుడు విన్నాం. ఈ సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆ గేమింగ్ సంస్థతోటి కలిసి కొంత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంట. దాంట్లో ఒక గెస్ట్ అపియరెన్స్గా రాజమౌళి కనిపిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క వార్త. కాకపోతే మనం చూసాం నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ విషాద కథకు వినోదాల మెరుపుల దిన చిత్రం చార్లీ చాప్లిన్ ద గోల్డ్ రష్కు 100 ఏళ్ళు. సో ఇది బూటును తినే సీన్ని మర్చిపోలేరు. మంచు తుఫానులో ఆకలి పోరాటాన్ని భావోద్వేగాలను నిండిన అప్పటి వాస్తవ పరిస్థితులను హాస్యాన్ని జోడించి ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ సినిమా ఎక్కువ భాగం ఓ చిన్న మైనింగ్ పట్టణంలో జరుగుతుంది. ఆహారం లేనప్పుడు కొవ్వొత్తులు తినడం, తన కాలి బూటిని ఉడకబెట్టి ఆహారంలా తినే సన్నివేశాలు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ సన్నివేశం నవ్వులు పంచినా కానీ ఆకలి అలమటిస్తున్నప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నట్లు లిటిల్ ట్రాంప్కు చార్లీ చాప్లిన్ జార్జియా హేల్ అనే అమ్మాయి పరిచయం. ఆమెను డిన్నర్కు ఆహ్వానిస్తాడు. అతడు డిన్నర్లో రోల్స్లో చేసే నృత్యం నేటికి మర్చిపోలేరు. సో ఇది చార్లీ చాప్లిన్ సంబంధించినటువంటిది. చార్లీ చాప్లిన్ చేసినటువంటి ఏదైతే సూపర్ హిట్ సినిమా ది గోల్డ్ రష్ అనేటువంటిది ఉందో దానికి సంబంధించి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యి 100 years అయిందనేది ఇక్కడ వార్త. చార్లీ చాప్లిన్ అంటే తెలియని వ్యక్తి అనేది ప్రపంచంలోనే ఉండడు. ఎందుకంటే అంతగా పాపులర్ చేసినటువంటి వ్యక్తి. హాస్యం అంటే గుర్తొచ్చేది ప్రముఖుల్లో టాప్ 5లో ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ గుర్తు రాక మానడు. సో చార్లీ చాప్లిన్ ఆ యొక్క క్యాపు, ఆ యొక్క మీసం కానివ్వండి, ఆ యొక్క సూట్ కానివ్వండి, ఆ షూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం ఎట్లా ఉంటే అది మర్చిపోలేనటువంటి ఆ యొక్క వ్యక్తి చార్లీ చాప్లిన్. అతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. సో జీవితం అంతా విషాదంగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ మీద ఎంతో నవ్విస్తూ ఉండేవాడు. సో అటువంటి చార్లీ చాప్లిన్ సంబంధించిన సినిమా 100 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఒక ఆర్టికల్ అయితే దీంట్లో వచ్చింది. సో ఆయన ఏమంటాడంటే నాకు వర్షం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకు అంటే నేను ఏడ్చేటప్పుడు నా కన్నీళ్ళు ఎదుటి వాళ్ళకి తెలియదు కాబట్టి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లైన్ ఇచ్చింది చార్లీ చాప్లినే. సో దాన్ని మనం చాలా సినిమాల్లో కూడా మనం చూసాం. ఆ యొక్క సీన్ పెట్టడం కానీ, ఆ వర్షంలో ఉన్నప్పుడు ఏడవడం కానీ, ఉదయకిరణ్ సినిమాలో కూడా అది సీన్ ఉంటుంది. సో అది మెయిన్గా చెప్పింది చార్లీ చాప్లినే. వర్షంలో నాకు తడవడం అంటే ఇష్టం, ఎందుకంటే ఆ టైంలో నేను ఏడ్చినప్పుడు కూడా నా కన్నీళ్ళు మీకు కనపడవు కదా అంటాడు. అంటే లోపల ఎంత బాధ ఉన్నా కూడా బయటికి నవ్వుతూ ఆనందంగా కనిపించాలనేది చార్లీ చాప్లిన్ యొక్క సిద్ధాంతం, ఆయన చెప్పేటువంటి వేదాంతం. ఇదేంటి కన్నప్ప, ఓకే కాళ్ళు పట్టుకున్నాడేంటి, ఇక్కడ శివలింగం ఉందా, ఓకే. కన్నప్ప రేపు రిలీజ్ ఉంది. దాని ప్రపంచవ్యాప్తంగా రేపే విడుదల. కన్నప్ప ప్రభాస్ది మేము ప్రధానంగా పెద్దగా వేసి విష్ణు ఇక్కడ శివలింగం పట్టుకున్నట్టుగా ఉన్నటువంటిది. ఇక్కడ ఈ నిలబడే స్టాండ్ని బట్టి చూస్తే ఈ లెగ్ ఏమన్నట్టుగా ఉంది. సో అది ప్రభాస్ కాళ్ళు పట్టుకోవడం కాదు, అది శివలింగాన్ని వాటేసుకున్నటువంటి విష్ణు. కన్నప్ప సినిమా సంబంధించినటువంటి పోస్టర్ రేపే విడుదల. ఖచ్చితంగా కన్నప్ప మంచి వసూలను రాబడుతుందని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ప్రభాస్కున్న ఇమేజ్ మనకు తెలుసు, కొద్ది గ్యాప్ వచ్చింది. కల్కి తర్వాత ఇప్పటిదాకా ప్రభాస్ సినిమా లేకపోవడం, ఇంకా ముందు కూడా రావడానికి చాలా టైం ఉంది. డిసెంబర్ దాకా సినిమా అయితే ప్రభాస్ ఏం కనిపించలేదు. రాజాసాబ్ డిసెంబర్లో ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ప్రభాస్ అభిమానులకి ఒక మంచి సినిమా చూడాలనుకునే అనుభూతి కలగాలి అంటే ఖచ్చితంగా కన్నప్ప తప్పితే వేరే ఆప్షన్ లేదు. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో, ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగు సినిమా అభిమానులందరూ కూడా కన్నప్ప చూడాలనేటువంటి అయితే క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ కూడా ప్రధాన కారణంగా అని చెప్పవచ్చు. చాలామంది అన్నారు, బ్రహ్మానందం కూడా ఈ మధ్య స్టేజ్ మీద అన్నారు, అదేవిధంగా శివబాలాజీ కూడా చెప్పాడు. చాలామంది తెలుసు, అందరికీ మనకు కూడా తెలుసు. విష్ణుకి కొంత మార్కెట్ తక్కువగా ఉంది, కొంత మార్కెట్లో ఆయన నెగిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో ఈ సినిమాకి పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా చెప్పాల్సిన పేరు వస్తే ప్రభాసే. ప్రభాస్ తర్వాత మోహన్ లాల్ కూడా మంచి ఇమేజే ఉంది. సో ఇదే బాగా మనకి అనిపిస్తుంది. కాజల్ ఉంది, కాజల్ అగర్వాల్ కూడా ఉంది.
సో ఈ యొక్క క్రమంలో ఈ యొక్క మంచి ప్యాడింగ్ ఉన్నటువంటి ఈ సినిమాలో ప్రముఖ పాత్ర ప్రభాసు, అది కూడా నిడివి ఏదో వచ్చాడు పోయాడు అని కాకుండా 30 నిమిషాలు దాదాపుగా 26-27 నిమిషాల దాకా ప్రభాస్ కనిపిస్తారంట. అది కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇంటర్వెల్ దాకా కనపడకపోతే ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అని చెప్పేసి ఇంటర్వెల్ తర్వాత అని ముందే రివీల్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా ఈ సినిమా మంచి హిట్ కావాలి. 100 కోట్ల బడ్జెట్ తోటి నిర్మించిన ఈ సినిమా మంచి వసూలను రాబట్టి మంచు మోహన్ బాబు గారికి మంచి జరగాలని చెప్పి కోరుకుందాం. అలాగే అదేవిధంగా చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణుకి ఒక మంచి హిట్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.